యోవాను 11వ అధ్యాయము 21వ వచనం. మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. అంటే ఇక్కడ ఏమవుతుంది? మార్త ఏమని చెప్తుంటే, ఒక్కవేళ ప్రభువా నువ్వు ముందే ఇక్కడనే నువ్వు ఉంటే మన లాజరు మరణాన్ని పొందే వ్యక్తిగా ఉండేవాడు కాదేమో. అంటే ఒక్కవేళ అని అంటుంది. ఒక్కవేళ ప్రభువా నువ్వు ముందే వచ్చి ఉంటే లాజరు ఇలా మరణించేవాడు కాదు కదా అని చెప్పేసి అప్పుడు మార్త వెళ్ళి విషయాన్ని చెప్తుంది. ఆయన ఆ వ్యాధి ద్వారా ఆయన మరణించాడు, కానీ ఒక్కవేళ మీరు ముందే వచ్చి ఉంటే ఆయన మరణించకుండా ఉండేదేమో. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు ఈ ప్రశ్నలు మనం వేస్తూ ఉంటాం మనుషులముగా కదా. ఒకవేళ నేను మంచిగా వ్యాపారం చేసి ఉంటే నష్టం రాకుండా ఉండేదేమో. ప్రభువా అన్ని విషయాల్లో కూడా దీంట్లో పాసిబిలిటీ లేదు కదా అని మనం చెప్తూ ఉంటాం. లేకుంటే కొన్నిసార్లు చెప్తాం, ఒక్కవేళ నేను ఇలాంటి గొడవ నా తల్లితోనో తండ్రితోనో నా అక్కతోనో నా చెల్లితోనో నేను వేయకపోతే, ఇలాంటి గొడవ నేను పెట్టకపోతే నా జీవితం బాగుండేదేమో, ఇంకా దీనికి పైన ప్రభు ఏం చేయగలుగుతాడు అని అనుకున్న సందర్భాలు మన జీవితంలో ఉంటుందేమో. ఇక్కడ మార్త కూడా అదే చెప్తుంది. ఈ వ్యాధి లాజరస్కి మరణాన్ని ఇచ్చింది, కానీ ఒక్కవేళ అని చెప్పేసి మన జీవితంలో మెనీ టైమ్స్ కదా చాలా విషయాలు మనం చెప్తూ ఉంటాం. ఒకవేళ నేను ఈ కారు కొనకపోతే నాకు ఈ అప్పు బాధలు వచ్చి ఉండదేమో. ఒకవేళ నా పిల్లలను చిన్న వయసులో నుంచే పద్ధతిగా పెంచి ఉంటే వారికి చెడు అలవాట్లు వచ్చే ఉండదేమో అని ఎన్నో విషయాల్లో మనము కూడా ఇక్కడ మార్త పోరాడినట్టు ప్రభు అయిన యేసుక్రీస్తుతో మనము కూడా ఎన్నోసార్లు పోరాడుతూ ఉంటాము మన జీవితంలో కదండి. ఇక్కడ అన్నీ కూడా అయిపోయింది ప్రభువా, ఇకపై ఏ స్కోప్ ఉంది? ఆల్రెడీ మరణించేసాడు. ఎక్కడ పెట్టేశారంట? సమాధిలో పెట్టేశారు. ఆ కాల సమాధి ఇప్పుడు మనం మట్టిలో ఇలా తవ్వేసి ఒకళ్ళ బాక్స్లో పెట్టి ఒకళ్ళు పెట్టేస్తున్నాం. అలా కాదండి. ఆ కాలంలో ఎలా ఉండే, ఒక రాయి ఓపల శరీరాన్ని పెట్టేసి మూసేస్తారు, ఒక క్లాత్లో చుట్టేసి పెట్టేస్తారు ఓపల. సో ప్రభు మన దగ్గర అడుగుతున్నాడు, ఒకవేళ అని చెప్పేసి అక్కడ మార్త ఏడుస్తుంది. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? నెక్స్ట్ వర్స్ రీడ్ చేయండి, 22వ వచనం. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను ఓకే దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునెను. నెక్స్ట్ వర్స్. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా. ఓకే, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడు తెలుసా? కొన్నిసార్లు మన దగ్గర కూడా చెప్తూ ఉంటాడు, ఒకవేళ అయింది అవంతా వదిలిపెట్టు, కానీ తిరిగి దాంట్లో కూడా జీవం రావటానికి ఛాన్స్ ఉంది. హల్లెలూయా. ఇది అయిపోయింది అని నువ్వు అనుకోవటానికి నీకు అవకాశం లేదు, కానీ నేను అడుగుపెట్టినప్పుడు ఆ మరణంలో నుంచి కూడా మరణంలో ఉన్న లాజరస్ కూడా తిరిగి లేస్తాడు అని చెప్పినప్పుడు ఆమె కూడా అంతగా పట్టించుకోలేదు. అంటే రిజరెక్షన్ డే ఉంటుంది కదా, పునరుద్ధానం, అంత్య దినమున ఓకే పునరుత్థానమందు లేచునని ఓకే ఎరుగుదునెను. సో ఇప్పుడు 32nd verse వెళ్ళండి, 32. అంతటా మరియా ఓకే యేసు ఉన్న చోటికి వచ్చి ఓకే ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండునెను. మరణించి ఉండడు. అంతేనా? ఇక్కడ రెండోసారి ఇంకో లేడీ, అంటే ఇక్కడ మేరీ కదా. ఎస్. దెన్ వెన్ మేరీ కేమ్ వేర్ జీసస్ వాస్ and saw him, she fell down at his feet, saying to him, Lord, if you had been here. ఒకవేళ ప్రభువా నువ్వు
కొద్దిగా ముందే వచ్చి ఉంటే. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు టక్కని బయలుదేరి రాలే ఆయనకు వ్యాధి ఉన్నప్పుడు. కానీ ఏం చేసాడు? కొన్ని రోజులు అక్కడనే ఉన్నాడు, కావాలనే ఉన్నాడు కావాలనే ఇలా చూస్తూ ఉన్నాడు, ఏమవుతుందో చూద్దాం అని. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ స్త్రీ కూడా అదే చెప్తుంది, ఒకవేళ ప్రభువా నువ్వు ముందే వచ్చి ఉంటే ఎంత బాగుండేది, నువ్వు ముందే ఇది చేసి ఉంటే ఎంత బాగుండేది, నువ్వు ముందే ఇది అయి ఉంటే ఎంత బాగుండేది, నువ్వు ముందే వచ్చి నా అప్పుబాధలంతా తీసేసి ఉంటే ఎంత బాగుండేది, నువ్వు ముందే వచ్చి నాకు కావలసిన లోకంలో కావాల్సిన జ్ఞానం మొత్తం ఇచ్చి ఉంటే నేను పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ అయ్యేవాడిని కదా, నాకు ముందే ఒకవేళ నువ్వు అప్పుడే వచ్చి ఉంటే. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం తెలుసా? ప్రభుకి అడ్వైస్ ఇస్తాం. ఒకవేళ నువ్వు ముందే చేసి ఉంటే ఇంత బాధ నాకు వచ్చేదా ప్రభువా ఈ భూలోకంలో అని అంటాం. నేను కూడా అడగచ్చు, ఒకవేళ నాకు తెలుగు తెలిసి ఉంటే నేను ఇంత కష్టపడేదా ప్రభువా స్టేజ్లో, ఇలా ఒక పాస్టర్ నాకు గైడెన్స్కి అవసరమా ఇక్కడ చైర్లో? ఒకవేళ 1,000 కోట్లు నా అకౌంట్లో ఉంటే నాకు ఇంత బాధ ఉండేదా ప్రభువా, ఇంత కష్టపడి వ్యాపారం చేయాలా నేను కదా. ఒకవేళ ఫస్టే ఇక్కడ ఒక 50,000 మంది వచ్చి ఉంటే ఇంత కష్టపడడం అవసరమా ప్రభువా కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ. నా బాధలు చెప్తున్నా, కొన్ని బాధలు అంటే ఒకవేళ నువ్వు ముందే అది చేసి ఉంటే అని ప్రభు దగ్గర అడ్వైస్ ఇస్తుంటాం. ఇక్కడ ఇద్దరు స్త్రీలు కూడా అడ్వైజ్ ఇస్తున్నారు ప్రభుకి, నువ్వు ముందే వచ్చి ఉంటే ఈరోజు నేను నీ కాళ్ళను పట్టుకొని నేను ఏడిచేదా ప్రభువా అని మేరీ అడుగుతుంది, మార్త అడుగుతుంది కదా. ఒకవేళ